రండోయ్, ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయే, ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. హోయ్ రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, సుడంగరారండోయ్, వేడంగరారండోయ్, ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయి ఆ తార వెలసి అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడంట. ఏమంట? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడు. ఆయన మరణించి తిరిగి లేవకపోతే, మన పాపపు రుణపత్రాన్ని ఆ సిలువ మేకులతో బంధించకపోతే, విడుదల చేయకపోతే మనకు విమోచన, పాప క్షమాపణ, రక్షణ, వెలుగు ఏది రాదు కదా. మనము కూడా చీకట్లో ఉండిపోయే వాళ్ళమే, మనము కూడా ఆ పాపపు స్థితిలో ఉండిపోయే వాళ్ళమే. ఆ గలిలయ ప్రాంత సముద్ర తీర ప్రాంతపు అన్ని జనులు ఎలాగ ఉన్నారో నీవు నేను కూడా అలాగే ఉండేవాడు. కానీ ఆయన మరణించి ఆ యొక్క సిలువ మరణము ద్వారా ఆ యొక్క పాపపు రుణపత్రాన్ని ఆయన సిలువకు కొట్టి దానిని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మనకి రక్షణ ఇచ్చాడు, వెలుగిచ్చాడు, విమోచన ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. ఇన్ని మార్గం మనం చూపిస్తే మనం ఏం చేస్తానంటే ఇంకా ఆ చీకట్లో నడవాలని ఆశపడుతున్నాము, ఇంకా ఆ చీకట్లోనే బ్రతకాలని ఆశపడుతున్నాము, ఆ యొక్క అంధకార సంబంధమైన వాటిలో పాలు పంచులు పొందాలని. ఈ లోకం బహు భ్రమ్యముగా ఉంది కాబట్టి లోకములోకి మనం ఉండాలని, లోకులతో మనం స్నేహం చేయాలని మనం ఆలోచిస్తున్నాం. కాదు అంటున్నాడు, చీకట్లో కూర్చున్న జనులు గొప్ప వెలుగునివ్వాలని ఆయన ఈ లోకానికి రాబోతున్నారు.